హైదరాబాద్లోని ఫ్రెషర్స్కి ఒక మంచి శుభవార్త. కాగ్నిజెంట్ ఒక అర్జెంట్ హైరింగ్ డ్రైవ్ నిర్వహిస్తోంది. అదేంటంటే న్యూస్ అనలిస్ట్ రోల్. దీని గురించిన పూర్తి వివరాలు, ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1 కాదు, 2 కాదు, ఏకంగా 30 వేకెన్సీలున్నాయి. అవును, ఈ న్యూస్ అనలిస్ట్ పోస్టుల కోసం ఇమ్మీడియట్గా 30 మందిని తీసుకుంటున్నారు. ఇది చాలా పెద్ద అవకాశం కదా. సరే, ముందుగా ఈ కాగ్నిజెంట్ ఫ్రెషర్ ఆపర్చునిటీ గురించి ఇప్పుడు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన వివరాలేంటో చూద్దాం. ఓకే, బేసిక్ డీటెయిల్స్ ఒకసారి చూసేద్దాం. కంపెనీ వచ్చేసి కాగ్నిజెంట్, రోల్ పేరు న్యూస్ అనాలిస్ట్. మరి ఎక్స్పీరియన్స్ అస్సలు అవసరం లేదు, ఇది పక్కాగా ఫ్రెషర్స్కి మాత్రమే. ఇక జాబ్ లొకేషన్ మన హైదరాబాద్. ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా ఉంది. ఆఫీస్ అయితే హైదరాబాద్లో బేస్ అయి ఉంటుంది, కానీ రిమోట్గా పనిచేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు. మరి ఈ న్యూస్ అనలిస్ట్ రోల్ అంటే ఏంటి? అసలు ఈ జాబ్లో ఏం చేయాలి? ఆ రోజువారీ బాధ్యతలు ఎలా ఉంటాయో ఒకసారి లోతుగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఒక నాన్ వాయిస్ రోల్. అంటే కస్టమర్స్తో ఫోన్లో మాట్లాడటం లాంటివి ఉండవు. మరి ఏం చెయ్యాలి? మీ పనంతా రియల్ టైం డేటాని అనలైజ్ చేయటం, ఆన్లైన్లో వచ్చే కంటెంట్ని చెక్ చేయటం. అంటే ఒక రకంగా చెప్పాలంటే అల్గారిథమ్స్కి ట్రైనింగ్ ఇవ్వడంలో హెల్ప్ చేస్తారన్నమాట. రోజువారీ టాస్క్స్ ఎలా ఉంటాయంటే రకరకాల సోర్సెస్ నుంచి వచ్చే డేటాని మానిటర్ చెయ్యాలి. న్యూస్ అలర్ట్స్, క్యాప్షన్స్లో ఏమైనా తప్పులున్నాయేమో కనిపెట్టాలి. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులతో ఇన్ఫర్మేషన్ని క్రాస్ చెక్ చెయ్యాలి. అలాగే ఆన్లైన్ కంటెంట్కి మంచి క్యాప్షన్స్ రాయడం, ఎడిట్ చేయడం కూడా మీ పనిలో భాగం. చూడండి, ఈ జాబ్ డిస్క్రిప్షన్లో చెప్పినట్టు టెక్నాలజీ, సోషల్ మీడియా, ఆన్లైన్ కంటెంట్ మీద ప్యాషన్ ఉన్నవాళ్లు బ్రేకింగ్ న్యూస్కి చాలా దగ్గరగా పనిచేస్తారు. అంటే ఎప్పటికప్పుడు ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్లకి ఇదొక పర్ఫెక్ట్ రోల్ అని చెప్పొచ్చు. అంతా బాగుంది. మరి ఈ జాబ్కి ఎవరు అర్హులు, ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం. ఎవరు అప్లై చేయొచ్చంటే 2022, 2023, 2024 పాస్డ్ అవుట్స్. అంతేకాదు 2025లో పాస్ అవ్వబోతున్న వాళ్ళు కూడా ఈ వాకిన్కి అటెండ్ అవ్వొచ్చు. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి కూడా ఇదొక మంచి అవకాశం. వీళ్ళు కొన్ని ఫీల్డ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అవేంటంటే జర్నలిజం, కమ్యూనికేషన్స్, ఇంగ్లీష్, పొలిటికల్ సైన్స్, సోషల్ సైన్సెస్. ఇలాంటి ఫీల్డ్స్లో డిగ్రీ ఉంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, మాస్ కమ్యూనికేషన్స్, కాపీ ఎడిటింగ్, జర్నలిజం లాంటి వాటిలో ఎక్స్పర్టీజ్ ఉంటే అది ప్లస్ పాయింట్. కానీ అందరికీ ఖచ్చితంగా ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే ఇంగ్లీష్. అవును, రాయడం, మాట్లాడటం రెండూ అద్భుతంగా ఉండాలి. దాంతోపాటు పనుల్ని ఒక పద్ధతి ప్రకారం ఆర్గనైజ్ చేసుకోగలగాలి. గోల్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉండాలి. ఇవి చాలా ముఖ్యం. సరే, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఈ జాబ్ ఎలా పొందాలి. వాకిన్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటి? ఇక్కడ ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ లేదు. ఇది ఒక డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ. అంటే ముందుగా అప్లై చేయాల్సిన పనే లేదు. ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా వెన్యూకి వెళ్ళిపోవటమే. చాలా సింపుల్ కదా. ఈ డీటెయిల్స్ చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. డేట్ జనవరి 14, 2026. టైం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంటల మధ్యలో. వెన్యూ ఎక్కడంటే హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్న రహైజా మైండ్ స్పేస్లో ఉన్న కాగ్నిజెంట్ ఆఫీస్, బిల్డింగ్ నంబర్ 12A, ఫస్ట్ ఫ్లోర్. మళ్ళీ చెప్తున్నా, ఈ అడ్రస్, టైం చాలా ముఖ్యం. ఇక్కడొక చిన్న సీక్రెట్ ఉంది, ఇది చాలామంది గమనించరు. ఈ ఇంటర్వ్యూ డేట్ పండుగ టైంలో వస్తోంది. దానివల్ల ఏమవుతుందంటే కాంపిటీషన్ చాలా తక్కువగా ఉండే అవకాశముంది. సో అటెండ్ అయితే జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. రైట్, మరి ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు ఏం తీసుకువెళ్ళాలి, మీ చెక్ లిస్ట్ ఏంటో చూద్దాం. మర్చిపోకుండా ఈ 3 డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. మొదటిది మీ అప్డేటెడ్ రెజ్యూమే. రెండవది ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ. ఇక మూడవది 2 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఇవి చాలా అవసరం. సో ఇప్పుడు అన్ని వివరాలు మన ముందున్నాయి. మరి ఒక మంచి కెరీర్ స్టార్ట్ చేయడానికి ఇది సరైన అవకాశమేనా? ఇంత మంచి ఛాన్స్ వచ్చినప్పుడు ఆలోచించాలా, లేక వెంటనే యాక్ట్ చేయాలా? నిర్ణయం మీదే.